కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల యొక్క శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా లేదంటే ఒక సంధానకర్త పాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మొత్తం ప్రతి కార్యకర్త స్థాయిలో జిల్లా అధ్యక్షులు పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. శిక్షణ అనేది నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ఇక్కడ ఇటీవల కాలంలో సాధించినటువంటి విజయాల నేపథ్యంలో చాలా ఆనందోత్సాహాల మధ్య ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటి అనే ప్రశ్న ఎప్పుడూ వెంటాడేటటువంటి అంశంగానే ఉంది. ఫ్యూచర్ కూడా అంటే ఎక్కడ కూడా ఆశలు కనిపించిన నిరాశామయమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ పార్టీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలు తెలుగు వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం లేదా కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఆశలన్నా రేకెత్తించడానికి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా పాత్ర పోషిస్తారంటే అందుకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలే ఇచ్చారు ఈ సమావేశంలో. షర్మిల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిలే, ఆమె నాయకురాలుగా అంటే నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె ఏది కావాలనుకుంటే అది ఆంధ్రప్రదేశ్లో సాధించవచ్చు. ఆమెకు ఉండేటటువంటి ఇమేజ్ కానీ అటు నుంచి వచ్చినటువంటి వారసత్వం కానీ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తనను తాను నాయకురాలుగా నిరూపించుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్లో కష్టాల్లో ఉండి భవిష్యత్తు ఏమాత్రం కనిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఎదురెదుతున్నారు. అంటే నాయకురాలుగా సవాల్ను స్వీకరించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అంతా అండగా ఉండాలి అంటూ ఆయన పిలుపునివ్వడం, డీసీసీ అధ్యక్షులుగా మేరకు ఆయన ఉద్బోధ చేయడము, తాను అండగా ఉంటానని చెప్పడం అనేటటువంటిది జరిగింది. కాంగ్రెస్ పార్టీకి నిజానికి కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో పునరుజ్జీవనం పొందితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూటమికి చాలా ఆనందదాయకమైంది. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం ఓటు బ్యాంక్ అంటే కాంగ్రెస్కు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, రెడ్డి ఓట్ బ్యాంక్ కావచ్చు, దీని మొత్తాన్ని గాంపగొత్తుగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకునే అధికారాన్ని 2014 నుంచి ఓట్ బ్యాంక్ అనేటటువంటిది ఏర్పడింది. 19లో అధికారంలో రావడానికి ఇదే ఓట్ బ్యాంక్ పనిచేసింది. ఇప్పుడు కూడా 24లో ఓడిపోయినప్పటికీ 40% ఓట్ బ్యాంక్ ఉండటానికి ప్రధాన కారణము కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది మొత్తంగా ఈ బదలాయింపు అయిపోవడం అనేటటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్కి 2% లోపుకే ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ని మళ్ళీ రిజువనేట్ చేస్తే అధికారంలోకి రావడం అనేటటువంటిది అసాధ్యమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిని ఇక ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో అధికార పార్టీకి ధీటైన పోటీ ఇవ్వలేనటువంటి స్థితికి వెళ్ళాలంటే ఒక 10% మేరకన్నా కాంగ్రెస్ పుంజుకోగలిగితే 10% ఓటు బ్యాంకునన్నా తన ఓట్లలో అంటే వైఎస్ఆర్సీపీకి బదలాయింపైనటువంటి ఓట్లలో 10% అన్నా తిరిగి తెచ్చుకోగలిగితే వైసీపీ చాలా బలహీనపడుతుంది. కాంగ్రెస్ కొద్దిగా పుంజుకుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు జరగాలని చంద్రబాబు నాయుడు సైతం కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్కి షర్మిలకి నేరుగా స్నేహస్తం ఇవ్వడానికి కానీ సహకరించడానికి కానీ అక్కడ ఉండేటటువంటి రాజకీయ సమీకరణలు అనుకూలించవు. ఎందుకంటే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ వైపు తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందంటే బీజేపీ చాలా ఆగ్రహంగా ఉంటుంది. నరేంద్ర మోడీ సంగతి అందరికీ రాజకీయాల్లో తెలిసినదే. అందువల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా షర్మిలకి సహాయం చేసేటటువంటి పాత్రలో చంద్రబాబు నాయుడు ఉండడానికి సాధ్యం కావటం లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి అండ్ షర్మిల ఒకే పార్టీలో ఉండడం వల్ల, రేవంత్ రెడ్డి అందులోని తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డికి కొంత క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే రాయలసీమలో రెడ్డి కమ్యూనిటీ ప్రాబల్యం కావచ్చు, తర్వాత ఈయనకి స్వయంగా అల్లుడు భీమవరం గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి కావడం, దీనివల్ల రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో పనిచేసి ఉండడం వల్ల తెలుగుదేశం శ్రేణులు సైతము ఇక్కడ బీఆర్ఎస్ పదవి నుంచి దిగిపోవడానికి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యక్తి కావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పట్ల సానుభూతి, ఆదరణ ఉండడం అనేది సహజం. దీనిని ఆసరాగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని రిజువనేట్ చేయడానికి షర్మిలకు అండగా రంగప్రవేశం చేస్తే ప్రత్యక్షంగా అండ్ పరోక్షంగా చంద్రబాబు నాయుడు యొక్క కోరిక ఏదైతే ఉందో కాంగ్రెస్ కొంతైనా పుంజుకుంటే వైఎస్ఆర్సీపీ దెబ్బతింటుంది.
కాంగ్రెస్ నుంచి మొత్తం ఓట్ బ్యాంక్ అంతా అటువైపు మారడం వల్లే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు, పొలిటికల్గా ఛాలెంజ్గా మారుతున్నాడు. మళ్ళీ 2029కి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ఈ లోపల కాంగ్రెస్ పుంజుకోవాలని కూటమి, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్లో షర్మిలకి మద్దతు లభించేటటువంటి అవకాశాలు, ఒకవేళ భవిష్యత్తులో మీటింగులు పెడితే కనుక అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి కాదు వారసురాలు షర్మిలే మీకు అనేటటువంటి సందేశాన్ని, సంకేతాలని రాజశేఖర రెడ్డి యొక్క కుమార్తెగా ఈమెను మీరు గుర్తించాలి, ఈమె నిరూపితమైనటువంటి నాయకురాలు అంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొన్నైనా అడుగులు ముందుకు వేయడానికి సహకరించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలగా తాజాగా జరుగుతున్నటువంటి ఈ DCC అధ్యక్షుల సమావేశం అనేటటువంటిది దానికి ఒక నిదర్శనగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమన్నా ప్రత్యక్షంగా ఉందా, పరోక్షంగా ఉందా అనేది ఎవరు స్పష్టంగా చెప్పలేరు. కానీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నటువంటి మనసులో మాట మాత్రం కొంత కాంగ్రెస్ పుంజుకోవాలనేటటువంటి భావన, ఆకాంక్ష ఆయనలో ఉన్నాయి. గతంలో 2018లో అయితే తెలంగాణలో సైతము కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జట్టు కట్టింది, కానీ ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. అందువల్ల కాంగ్రెస్ తోటి తెలుగుదేశానికి ఏమీ విముఖత కానీ వ్యతిరేక భావం కానీ లేదు. పక్కా ప్రత్యర్థి, పక్కా శత్రువుగా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని మాత్రమే తెలుగుదేశం చూస్తుంది. అందువల్ల ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ సానుభూతి పరంగా తెలుగుదేశానికి కూడా కాంగ్రెస్ పట్ల మంచి వైఖరి ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యూహాల్లో, ఆంధ్రప్రదేశ్ వ్యూహాల్లో కీలకమైనటువంటి భూమిక పోషించేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి.